హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రాజీవ్ వ్లాగ్. ఈరోజు అయితే సింపుల్గా ఉగ్గాని చేసుకుందాం, బొరుగులు ఉగ్గాని. ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకొని మందపాటి బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని అది కొంచెం వేడెక్కినాక అలాగే తాలింపు గింజలు, ఇప్పుడు కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, టమోటాలు 2, ఒక ఉల్లిపాయ అన్నీ నూనెలో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ. తర్వాత అయితే అవన్నీ కలబెట్టుకున్న తర్వాత ఒక టమోటా మగ్గిన దాకా మగ్గబెట్టుకోవాలన్నమాట. టమోటా అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. అలాగే ఒక గిన్నె తీసుకొని దాని నిండా నీళ్ళు పట్టుకొని బొరుగులన్నీ నానబెట్టకుండా వాటిలో వేసి ఉంచి మెత్తగా పిండి వేసుకుంటే సరిపోద్ది అనమాట. పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే మనకి సరిపోద్ది. ఇప్పుడు తాలింపు కూడా బాగా మగ్గిపోయింది. పసుపు వేసుకుందాం, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారం అవన్నీ వేసుకున్న తర్వాత గరం మసాలా వేస్తాం. కాకపోతే కొంచెం కారం వేసుకుంటే ఒక చిటికెడు సరిపోద్ది. ఉప్పు మోయినంగా వేసుకోండి, ఎందుకంటే మనకు బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి. ఎక్కువైతే మళ్ళీ బాగుండదు. చూసారా, బాగా మగ్గిపోయినాయి. ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ తాలింపు అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బొరుగులు అయితే వేసుకోవాలన్నమాట. ఇక మంచిగా అవన్నీ అయితే కలుపుకుందనమాట. ఇలాంటి సింపుల్ టిఫిన్ పొద్దున్న పిల్లల కోసమైనా సాయంత్రం అయినా అప్పటికప్పుడు చేసుకొని తినవచ్చు. మంచిగా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక మంచిగా అయితే ఇంకన్నీ కలిపేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో, చూస్తుంటే బాగున్నాయి. కలుపుకున్న తర్వాత ఇంకా మనం అయితే ఒక నిమ్మకాయ పిండుకుందాం. నిమ్మకాయ, ఉల్లిపాయ బాగుంటుంది. నిమ్మకాయ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని తింటుంటే. మీకోసమే సింపుల్ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. నేను మీ రాజీ వ్లాగ్స్. ఉంటా, బాయ్.